తన యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మొదట ఉన్న ఆ స్థితి కడవటి స్థితి చాలా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అప్పుడు వాక్యం తెలుసు, ఇప్పుడు వాక్యం తెలుసు. అయితే అప్పటికీ తన యొక్క జీవిత దినములో ప్రభుని తెలుసుకున్నప్పుడు తను ఒక్కొక్కటిగా ప్రభుని గురించి తెలియపరుస్తున్నప్పుడు అనేకమైనటువంటి మర్మములను గురించి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధముగా సంఘాలకు రాసినటువంటి వ్యక్తి అన్నమాట. అపొస్తలుడైన పౌలు 14 పత్రికలను రాశాడు. ఎన్ని? 14 పత్రికలను. ఈ 14 పత్రికలలో మనం గమనించినట్లయితే ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క మర్మాన్ని తెలియపరుస్తాడు. అలాగనే ఆ సంఘములో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి తను ధర్మశాస్త్రములో నుంచి దేవుడు తనకి తెలియపరిచినటువంటి మర్మాలను అక్కడ కోట్ చేస్తూ తను చాలా స్పష్టంగా ఒక్కొక్క పత్రికను రాస్తాడు. అయితే ఈ రోజున మనము ఏ పత్రికలో ఒక మర్మాన్ని తెలుసుకోబోతున్నామంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని ఒక మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతారా? ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారని. హల్లెలూయా. డైరెక్ట్గానే చదివించేశాను. ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి మిగతా 12 మంది కూడా చాలా సందర్భాల్లో దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకున్నప్పటికీ కూడా ఆ ఉద్దేశమును నెరవేర్చడానికి ముందుకు కొనసాగడానికి చాలా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, ఇప్పుడు నేటి సమాజంలో కూడా మనం కూడా భయపడుతూనే ఉన్నాం. భయపడట్లేదని చెప్పి ఎవరైనా అంటే కనుక వారు అబద్ధం చెప్తున్నారని. ఆ దినాలలో వారు భయపడడానికి గల కారణం ఏంటంటే, వాక్యము తెలుసుకున్నప్పటికీ కూడా అన్యుడను యూదుడు కానటువంటి వ్యక్తులను, ఇశ్రాయేలు కానటువంటి వ్యక్తులను వారితో సమానముగా చేర్చుకోవడానికి వారి యొక్క ధర్మశాస్త్రము ఒప్పుకునేది కాదనమాట. వారి యొక్క ధర్మశాస్త్రము ఒప్పుకునేది కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ భూమిపైన ఏ మానవుడు కూడా అంటరాని వాడు కాదు, ఏ మానవుడు కూడా తృణీకరింపబడిన వాడు కాడు, ఏ మానవుడు కూడా నిరాకరింపబడినటువంటి వ్యక్తి కానే కాదు. ప్రతి మానవుడు కూడా యూదునితో పాటు సమాన వారసుడు. ఎప్పుడు సమాన వారసుడు అవుతాడంటే, సువార్త వలన సమాన వారసుడు అవుతాడు. దేని వలన? సువార్త వలన సమాన వారసుడు అవుతాడు. ఈ సమానత్వము అనేది బైబిల్ గ్రంథంలో యూదులు ఒప్పుకోలేదు. అసమానత్వం అనేది నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా ఒప్పుకునేటువంటి సంఘాలుగా కూడా ఉండిపోయింది. క్రీస్తు యొక్క సువార్త ద్వారా నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీకొక ఆత్మను దేవుడిచ్చి నీ పక్కన నామికి వేరే ఆత్మని ఇవ్వలే. అందరికి ఏ ఆత్మనిచ్చాడు? ఒకే ఆత్మలోనికి మనము బాప్తిసం పొందుతున్నామనే విషయాన్ని నువ్వు గ్రహించిన వాడవైతే ఖచ్చితంగా నీవు క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్న స్త్రీవైనా పురుషుడివైనా అయితే నీ ప్రక్కన ఉన్న వాడిని కూడా అదే క్రీస్తు ప్రేమతో నువ్వేం చేస్తానమాట?
ప్రేమిస్తాం, అదే ప్రేమతో నువ్వు చూస్తావు. కానీ ఈ రోజున అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, యూదుడితో పాటు అన్యుడు కూడా సమాన వారసుడు. తన్ని వేరుగా చూడడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో సమానులే. క్రీస్తులో అందరూ కూడా సమానులే. ఆయన చెప్పినటువంటి పారాబుల్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ పారాబుల్స్లోనే, ఆ యొక్క ఉపమానాల్లోనే అనేకమైన రహస్యాలను దేవుడు ఎవరికి బోధించాడంటే తన శిష్యులకే బోధించాడు. మీరు ధన్యులు అంటాడు. దేనికంటే ఈ మర్మాలు మీకు నేను తెలియపరుస్తున్నాను కనుక మీరు ధన్యులు అంటాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అటువంటి మర్మాన్ని కనుక మనం తెలుసుకోకుండా ఎంత మనం చదివినను కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్నమాట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట, ఇంకా ఎంతకాలం మీరు చాలామందిని అన్యులుగా చూస్తారో, ఎంతకాలమో వారిని క్రీస్తులో ఒక శరీరముగా మీరు చేర్చుకోకుండా వారిని వేరుగా చూస్తారని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, క్రీస్తులో మనమందరము కూడా ఒకటయ్యా, క్రీస్తులో మనమందరము కూడా ఒకటే. అతడు యూదుడని, యూదుడు కాడని, అపోస్తలులుగా పిలువబడుతున్నారని, ప్రవక్తలుగా పిలువబడుతున్నారని, బోధకులుగా పిలువబడుతున్నారని, మరి విశ్వాసులుగా పిలువబడుతున్నారని వీరిని వేరువేరుగా చూడడానికి వీల్లేదు. అతడు గ్రీసు దేశస్థుడని చూడొద్దు వేరుగా, అతడు ఇటలీ వాడని చెప్పేసి వేరుగా చూడొద్దు, అతడు అమెరికన్ అని చెప్పేసి వేరుగా చూడడానికి వీలేదు, ఇటు సౌత్ ఆఫ్రికా వాళ్ళని చూసి వేరుగా చూడడానికి వీలేదు. వీరందరూ కూడా క్రీస్తులో ఒకటి, క్రీస్తులో ఒకటి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మహాపండితులు కూడా చాలామంది దీన్ని ఒప్పుకోరు. మనము ఒక శరీరంలో నుంచి వచ్చాము, ఒక శరీరంలో నుంచి వచ్చాము. ఆ ఒక్క శరీరంలో ఎవరిదంటే యేసుక్రీస్తు శరీరంలో నుంచి వచ్చాం మనం. ఎవరి శరీరం నుంచి? యేసుక్రీస్తు శరీరంలో నుంచే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. 5-6 వచనాలు మీరు చదివినట్లయితే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, మనం ఎక్కడ ఎవరిలో ఏర్పాటు చేయబడ్డామంటే యేసుక్రీస్తులో. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనము ఉన్నాము. నిజంగా చెప్పాలంటే మనల్ని జీవింపజేస్తున్నటువంటి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మా తల్లిదండ్రులు ఇచ్చారా? మన తల్లిదండ్రులు ఇవ్వలే. సైన్స్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, చెప్తున్నాను ఇవాళ సైన్స్ టీచర్గా చెప్తాను మీకు కొన్ని విషయాలు. హల్లెలూయా. ఒక పురుషుని యొక్క కణము ఎప్పుడైతే ఆ అండముతో ఫలదీకరణం చెందిందో వెంటనే అందులో జీవము రాదు. నిజం చెప్పాలంటే కొన్ని రోజుల తర్వాత వెళ్ళి స్కానింగ్ చేస్తారు. ఆ స్కానింగ్లో ఆ రిపోర్ట్లో డాక్టర్ ఎప్పుడు లోపల ఉన్నటువంటి బేబీ అనో లేకపోతే ఆ యొక్క పిండం బాగుందని చెప్తాడంటే, అండముతో ఎప్పుడైతే ఈ ఫలదీకరణం చెందిందో కొన్ని రోజులకి ఏమవుతుందంటే అక్కడ హార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ హార్ట్ అనేది ఫామ్ అయినప్పుడు అక్కడ ఆ హార్ట్ బీట్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. లేకపోతే దాన్ని ఒక శాక్ గానో ఫ్యాటల్ ఫోల్డ్ గానో చూసి కొన్ని రోజులు చూసి ఫార్మేషన్ సరిగ్గా లేదమ్మా ట్యాబ్లెట్లు తీసుకో అని చెప్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రాసెస్ జరగడానికి కొన్ని దినాలు పడుతుంది. ఈ కొన్ని దినాలలో దేవుడు గనుక ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలదీకరణ చెందినటువంటి ఆ యొక్క పిండమును గనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి
తనలో ఉన్నటువంటి ఆత్మను పంపిస్తే ఆత్మయే జీవింపచేయను కానీ శరీరము నిష్ప్రయోజనము. ఆ దేవుడు గనక జ్ఞాపకం చేసుకుంటే ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండ మనకు ఏమొస్తుంది అనమాట? జీవం వస్తుంది. ఈ మర్మము తెలుసు చాలామందికి, కానీ దీన్ని ఒప్పుకోరు. సొలొమోను చెప్తాడు ఏమనంటే, మొన్నైనది మునుపటి వలె మన్నులోనికి పోతుంది, కానీ ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు ఇచ్చారన్నమాట మనకి? మనందరి ఆత్మలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే క్రీస్తులో ఉన్నాయి. ఈ సృష్టి అంతా క్రియేట్ చేయక మునిపే మనందరము కూడా ఎక్కడున్నామన్నమాట? క్రీస్తులో దాగి ఉన్నాం. హల్లెలూయా, ఇదే సత్యం. అందుకే మరలా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, తన యొక్క రాకడలో ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత మనలను తన శరీరములోని ఒక అవయముగా మనలను జత చేసుకోవడానికి జరిగే ప్రాసెసే ఈరోజు జరుగుతున్నటువంటి స్వార్థ పరిచర్య. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ మానవుడు, బయటకు వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మను పొందుకునేటువంటి మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోయి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వభావమును, ఆ యొక్క పరిశుద్ధతను, ఆ నిత్యత్వమును అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడు. ఎలా దూరం అయిపోయాడంటే ఇక ఆయన దగ్గరికి చేరుకోలేనంత దూరం అయిపోయాడు అన్నమాట. అంత దూరం అయిపోయినటువంటి తనని మరలా దగ్గరికి తెచ్చుకోవడానికి దేవుడే పరమును వీడి భూమికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మనల్ని దేవునికి దగ్గరగా చేసేది ఎవరో తెలుసా? మరలా ఆయన యొక్క ఆత్మ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాం. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి జీవింపచేసే ఆత్మ దేవునితో ఎప్పుడైతే ఐక్యపరచబడుతుందో, ఆయన వాక్యమునకు ఎప్పుడైతే లోబడుతూ ఉంటుందో, ఈ యొక్క శరీరము సర్వసత్యములోనికి నడిపించడానికి ఆయన వాక్కు, ఆయన ఆత్మ మనలను ఏం చేస్తుంటుంది అన్నమాట? ప్రతి దినము మనలను నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మర్మం చెప్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, మొట్టమొదటిది సువార్త వలన అని చెప్తున్నాడు. సువార్త వలన అన్యజనులు ఎవరితో సమానులు అవుతారంట? యూదులతోనూ అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరితో కూడా సమానులు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఈ మాట ఇక్కడే చెప్పాడా? అసలు మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటించారు? యోహాను తర్వాత ఎవరు ప్రకటించారు? దేవదూత. హల్లెలూయా. దేవదూత సువార్తను ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి సువార్త మనం చదువు ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన చదువుదాం ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఆ దూత భయపడకూడని చెప్పి, ఇదిగో ప్రజలకందరికీ, ఆ దేవదూత యూదులకని చెప్పిందా? చెప్పాడా? యూదులకని చెప్పలా, ఇజ్రాయెల్కని చెప్పలా. ఎవరికని చెప్తున్నారు? సమస్త జనులకు అందరికీ కూడా, భూమిపై ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏ వార్త అనమాట? అది సువార్త. అది శుభవార్త అందరికీ కూడా. ఆ శుభవార్త ద్వారా ప్రతి మానవాళికి కూడా ఎక్కడికి రావాలన్నమాట? మరలా తిరిగి యేసులోనికి రావాలి. యేసులో నుంచి బయటికి వెళ్ళిపోయిన ప్రతి మానవుడు కూడా మరలా తిరిగి ఎక్కడికి రావాలన్నమాట? యేసులోనికి రావాలి. యేసులోనికి వస్తేనే అతనికి ప్రవేశం ఉంటుంది. ఎక్కడ? ఆయన చెప్పినట్లుగా ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అన్నిటిలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దేవదూత చెప్తుంది ఏమనంటే, ఇది సమస్త జనులకు సువార్త అని చెప్తుంది.
యెషయా ప్రవక్త చెప్తాడు ఏమనంటే 52వ అధ్యాయంలోకి వెళ్దాం. అప్పుడు 10వ వచనము. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరుచున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా తన పరిశుద్ధ బాహువును, ఆ పరిశుద్ధ బాహు ఎవరో ఓసారి ప్రసంగమే చేశాను దీని మీద. పరిశుద్ధ బాహు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ పరిశుద్ధ బాహువు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువును బయలుపరుచున్నాడు. భూదిగంత నివాసులందరూ కూడా మన దేవుని రక్షణ చూసేద్దరని చెప్తున్నాడు. హల్లెలూయా. రక్షణ అనేది ఎవరికనమాట? భూదిగంత నివాసులకు అందరికీ కూడా. రక్షణను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క శరీరంలోని ఒక పార్ట్గా, ఒక అవయముగా మార్చివేయబడుతున్నారు. అది యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకా ఇతర దేశస్థులని భేదము లేదు. అందరూ కూడా యేసుక్రీస్తులోని ఒక భాగమే. ఆయన మనలను అందరినీ కూడా సమానముగానే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదివితే కొంచెం ముందరికి వెళ్తే కీర్తనకారుడు ఒక మాట అంటాడు 22వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుంది. 22వ అధ్యాయం 27 వచనం చదువుతారు ఒకసారి. భూదిగంత నివాసులారా జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. హల్లెలూయా. భూదిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని ఏ తట్టు తిరుగుతారంట? ఆయన యెహోవా తట్టు తిరిగెదరు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుకు ఇంకో పేరు ఏంటంటే యెహోవా అనే పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తట్టు తిరుగుతారంట భూదిగంతల నివాసులందరూ కూడా. ఈ రోజున మనకిని యూదులకి వ్యత్యాసం ఏం లేదు. వీఆర్ ఈక్వల్. యూదుడు ఒక స్పెషల్ పర్సన్ ఏం కాదు మనకంటే. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకను ప్రభుని తెలుసుకోలేదు కనుక వాళ్ళకంటే ఎవరు గొప్ప వాళ్ళు అనమాట? ప్రభుని తెలుసుకున్నటువంటి వారు, ప్రభుతో సహవాసం ఉన్నటువంటి, ప్రభుతో నడుస్తున్నటువంటి వారు. ఈ మర్మము మీకు తెలియాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్పినటువంటి ఒక మాట, ఒక సందర్భం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగే బిజీగా ఉన్నారు, దేవుని పని మీద, తండ్రి పని మీద బిజీగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో తన తల్లి, తన సహోదరులు వస్తారు. వచ్చినప్పుడు యేసయ్యా నీ కోసము బయట నీ తల్లి, నీ సహోదరులు ఎదురు చూస్తున్నారు అన్నాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎవరిని చూసి అన్నాడు? దేవుని యొక్క వాక్యమును ఎరిగి వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి నీవు నా తల్లి, నీవు నా సహోదరివి అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే తన తల్లి కంటే, తన సహోదరుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయన ఎవరికి ఇచ్చాడన్నమాట? వాక్యమును ఎరిగి వాక్య ప్రకారం జీవించే వారికి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రోజున యూదులతో పాటు మరి మిగతా వారందరితో పాటు సమాన వారసులుగా ఎవరిని దేవుడు చేస్తున్నాడంటే, దేవుని యొక్క సువర్తమానమును విని ఆ వార్తను అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమానంగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం ముందరకి అంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాట, ఒక మాట చదువుదాం. ఇక్కడ కొన్ని దేశాలను కూడా మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం ఒకసారి. పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడను. చూడుడి, మీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీల దేశం నుండి వచ్చుచున్నారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. సీనీల దేశం అంటే ఇప్పుడు చైనా దేశం అన్నమాట. ఇది సీనీల దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైనా దేశం. దేవుడు ఎప్పుడో చెప్పాడు ప్రవక్త ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ భూమిపైనటువంటి సమస్తమైనటువంటి జాతులను
సమస్తమైనటువంటి మానవులను దేవుడు మరలా ఒక్కటి చేయాలనుకుంటున్నాడు. ఎలా చేయాలనుకుంటున్నాడంటే సువార్త ద్వారా చేయాలనుకుంటున్నాడు. ఎందుకు సువార్త ద్వారా అంటే, ఏ సువార్తనైతే వాళ్ళు అంగీకరించుకోకుండా, ఏ ఆజ్ఞనైతే వారు అంగీకరించుకోకుండా, విధేయత చెప్పుకోకుండా, ఇన్ని భాషలుగా, ఇన్ని దేశాలుగా, ఇన్ని కులాలుగా, ఇన్ని జాతులుగా మార్చివేయబడ్డారో వారందరినీ కూడా దేవుడు మరలా తిరిగి ఒక్కడిగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడున్నటువంటి దేశాలు, ఇప్పుడున్నటువంటి భాషలు, ఇప్పుడున్నటువంటి కులాలు దేవుడు కలుగు చేసినప్పుడు ఉన్నాయా? దేవుడు కలుగు చేసినప్పుడు ఒక్క మనిషి, ఎవరు? ఆదాము తన యొక్క భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ప్రక్కటెముకలో నుంచి వచ్చింది. మనం అర్థం చేసుకుంటే ఆదామును కలుగు చేసినప్పుడే ఆదాములో ఎవరున్నారో? అవ్వుంది, ఆల్రెడీ ఇన్బిల్ట్గా అవ్వుంది. మొదటి అధ్యాయము 26, 27 వచ్చిన చదివితే ఆది కాండంలో స్త్రీని గాను పురుషుని గాను వారిని దేవుడు సృజించెను. అంటే ఆదాములు ఎవరున్నారో? అవ్వుంది. ఈ అవ్వను ఏం చేశాడన్నమాట? దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకుని వచ్చి వివాహం ద్వారా మరలా ఏం చేశాడు? మరలా తనలోనికే తీసుకుని వెళ్ళాడు. ఈ మర్మం కనుక అర్థమైతే ఇప్పుడు క్రీస్తు యొక్క సంగముగా పిలువబడుతున్నటువంటి మనము, ఆయన శరీరంలో భాగముగా ఉన్నటువంటి మనము వివాహం ద్వారా మరలి ఎక్కడికి వెళ్తామన్నమాట? ఆయనలోనికి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందులోని మర్మము అదే. అక్కడ చెప్పబోయే మర్మం ఏంటంటే అదే. ఆది కాండంలో నీకు అవ్వ ఎలా వచ్చిందో నీకు అర్థమైతే మనం ఎలా వచ్చామో నీకు అర్థమవుతుంది. మరలా ఆదాము సంపూర్ణ పురుషుడు ఎప్పుడయ్యాడంటే వివాహం ద్వారా ఈ అవ్వ ఎప్పుడైతే జతపరచబడిందో వారి ఇద్దరు కాదు ఒక్కరని చెప్పాడు దేవుడు. ఇప్పుడు క్రీస్తులో మనం వేరుగా ఉన్నాం. ఇప్పుడు అంటే వధువుగా సిద్ధపడుతూ ఉన్నాం. సిద్ధపడిన తర్వాత వివాహ మహోత్సవం రోజున వివాహం జరిగినప్పుడు ఎప్పుడేమవుతాం అనమాట? ఒక్కటవుతాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అదే చెప్పాడు. బిఫోర్ ద ఫౌండేషన్ మనం ఎక్కడున్నామని చెప్తున్నాడో? క్రీస్తులో ఉన్నామని చెప్తున్నాడు. ఆ తరువాత మరలా వివాహం ద్వారా మరలా ఏమవుతాం అనమాట? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చేస్తామంటే, ఎందుకు బయట ఉన్నామంటే, ఆనాడు ఆది పురుషులుగా పిలువబడుతున్నాడు అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాను. పాపం చేసిన తర్వాత ఆ ఆది జంటకు పుట్టినటువంటి మొదటి కుమారులు ఇద్దరు కూడా పోగొట్టుకున్నారు. హేబేలు కయ్యని చేతిలో చనిపోయాడు. కయ్యను దేవుని చేత శాపాన్ని పొందుకుని దేశదిమ్మరై ఎటుపోయాడో తెలియదు. ఆ తర్వాత ఎవరు పుట్టారన్నమాట? షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత షేతు ప్రార్థన చేయడం ఆరంభించలేదు, కానీ షేతుకు పుట్టినటువంటి ఎనోషు ఏం చేయడం మొదలుపెట్టాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రార్థన చేసే వారికి పుట్టినటువంటి కుమారులే దేవుని కుమారులని పిలువబడినటువంటి వారు. ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, ఎవరన్నమాట? దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సహవాసంలో ఉన్నటువంటి వారందరూ కూడా, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారందరూ కూడా దేవుని కుమారులు. అదే కదా మనం స్వార్థలో కూడా ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులను, దేవుని కుమార్తెలు అనబడుదురు. ఆనాడు దేవుని ఆత్మచేత దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగి దేవుని ఆలోచనకు తగినట్లుగా జీవించినటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు. దేవుని కుమారులు చక్కని వారని చెప్పేసి ఎవరు చూసారన్నమాట? ఎవరు చూశారు? నరులు అంటే ఎవరు? దేవుని సహవాసంలో లేనటువంటి వారు, అన్యులు అన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలని చెప్తుంది అనమాట? అన్యుని చేసుకోమని చెప్తుందా? దేవుని ఎరిగినటువంటి బిడ్డను చేసుకోమని చెప్తుందా? దేవుని ఎరిగినటువంటి బిడ్డను. అలాగా వారు ఏం చేశారంటే, దేవుని ఎరిగి దేవుని సహవాసంలో ఉండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న వీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారన్నమాట? నరులను, అన్యులను చేసుకొని వారి ద్వారా వచ్చినటువంటి వారే నెఫీలీలు, ఇంకా ఇతర జాతి ప్రజలు. నెఫీలీలు అనే పదానికి అర్థం ఏంటనమాట?
బలత్కారులు, వాళ్ళు చమత్కారులు కాదు, బలత్కారులు. హల్లెలూయా. అయితే ఇక పాపం అనేది పెట్టరేగిపోయింది, ఇంకా అధికమైపోయింది. ఇంకా అధికమైపోయినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు, నరుని హృదయంలో పుట్టే ఆలోచన అంతా కూడా బహు చెడ్డది. ఈ దుర్మార్గపు జాతిని అంతటిని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మొత్తం తీసేసి మరలా రెన్యూ చేద్దాము, మరలా నూతన సృష్టిగా మారుద్దామని చెప్పేసి దేవుడు అనుకుంటున్నప్పుడు ఒక్కరైనా ఉంటారంటావా అని వెతికితే ఆయనకి నీతిమంతుడైనటువంటి నోహ కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన నోవాహు కనపడిన తర్వాత ఆ నోవాహులో నుంచి వచ్చినటువంటి వారే ఎవరన్నమాట? షేతు, హాము, యాపేతు. ఈ ముగ్గురులో నుంచి వచ్చినటువంటి వారిలో నుంచే కదా దేవుడు ఈ భూమి పైన ఏం చేశాడు? ఇంత జనాభా అయ్యింది. ఎవరిలో నుంచి వచ్చారు వీళ్ళంతా? నోవాహులో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అది అమెరికన్స్ అయినా, సౌత్ ఆఫ్రికా వాళ్ళైనా, ఆస్ట్రేలియా వాళ్ళైనా, పాకిస్తాన్ వాడైనా, మనమైనా అందరూ కూడా ఎవరన్నమాట? షేము, హాము, యాపేతు ముగ్గురు సహోదరుల కుమారులం. అందులో నుంచి వచ్చినటువంటి తెగలం. అయితే భూమి అందంతటా కూడా అప్పటి వరకు ఏముందనమాట? ఒక భాష ఉంది, ఒకటే జనము, ఒకటే ఎజెండా, ఒకటే ఆలోచన, ఇవన్నీ కూడా ఒకటే ఉన్నాయి. వారందరి ఎజెండా ఒకటే అయినప్పుడు మనందరము కూడా భూమి అందంతటా కూడా చెదిరిపోకుండా ఓ ప్రాంతంలో మనము బుర్జ్ ఖలీఫా కడదామని చెప్పేసి వెళ్ళి కట్టారు. ఆ బుర్జ్ ఖలీఫా పేరే బాబేల్ అనమాట. హల్లెలూయా. ఆ బాబేల్ నుంచి వచ్చిందే బుర్జ్ ఖలీఫా. అతను అది బీబీఏ, ఇది బీబీఏ. హల్లెలూయా. ఆ బాబేలు గోపురము ఆ బీతో స్టార్ట్ అయింది కనుకనే వీళ్ళు కూడా దీని పెట్టారన్నమాట. దాని పేరు కూడా అదే పెట్టారు, బుర్జ్ ఖలీఫా అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే వీరందరూ కూడా భూమి అందంతటా కూడా వ్యాప్తి చెంది వీళ్ళు అభివృద్ధి చెందాలి. వీరి ఆలోచన ఏం చేస్తూ ఉన్నారన్నమాట? ఒక్కచోటే ఉందాం, ఇక్కడ ఉందాం, ఎక్కడికి చెదిరిపోద్దని. అప్పుడు వచ్చినాయి అమ్మా ఏంటి? అప్పుడు వచ్చినాయి సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ. హల్లెలూయా. ఈ భాషలన్నిటికీ కూడా స్థావరం ఏదనమాట? బుర్జ్ ఖలీఫా. అది ఆది కాండము 11వ అధ్యాయం మీకు కనపడతాను. ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. హల్లెలూయా. చాలమ్మా. భూమి ఎందంతటా కూడా ఏముందనమాట? ఒక్క భాష, ఒక్క పలుకే ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా వీరు చేయలేదు కనుక దేవుడు ఎక్కడికి దిగాల్సి వచ్చిందనమాట? బాబేలు గోపురం దగ్గరికి దిగాల్సి వచ్చింది. దేవుని సంకల్పమును నెరవేర్చుకోవడానికి అక్కడ దిగాడు ఆయన. ఇలా భూమి అందంతటా కూడా చెదిరిపోయినటువంటి ఈ ప్రజలు ఆ ఆదిలో వారిని దర్శించినటువంటి దేవుణ్ణి కంప్లీట్గా మర్చిపోయి కొన్ని జనరేషన్స్ అయ్యేసరికి చెట్టును దేవుడిగా, పుట్టను దేవుడిగా, రాయిని దేవుడిగా, రప్పని దేవుడిగా అన్నిటినీ కూడా చేసుకుంటూ వచ్చేసారన్నమాట. నువ్వేమైనా సహాయం చేసేవానికి ఆపదలో నువ్వు కూడా దేవుడు అయిపోతావు, దేవత అయిపోతావు అనమాట. అలాగ అయిపోయారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన, అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఒక అద్భుతం చేస్తాడు. చేయగానే అక్కడ ఉన్నటువంటి సమూహము వాళ్ళ దేవతల పేర్లు ఈయన కట్టేస్తారు. వీళ్ళిద్దరికీ ఒకళ్ళ పేరేమో ద్రుపది అని, ఇంకొకళ్ళ పేరు ఇంకోటి ఏదో ఉంటుంది. హల్లెలూయా. వెళ్దాం రండి ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయంలో 11 నుంచి చదువుదాం ఒకసారి. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి దేవతలు అంటే ఏ రూపం దాల్చారంట? మనుష్య రూపం దాల్చారు. ఆ దేవతలు ఎవరన్నమాట ఇక్కడ? చదువు. మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకి ఏమని పెట్టారన్నమాట? ద్రుపది అనియు. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హేరే అని పేరు పెట్టింది.
పట్టణమునకు ఎదురుగా ఉన్న దుప్పదీక పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవాలని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగో చేస్తున్నారో? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మాకెందుకు చేస్తున్నారు మీరు? మాకెందుకు ఆ దేవతల పేర్లు పెడుతున్నారు? మాకెందుకు సాగిలు పడుతున్నారు? మాకెందుకు దండలేస్తారు? మాకెందుకు బలి అర్పిస్తూ ఉన్నారు? ఈరోజు నేను ఇలాగా సాకులు చేస్తే చక్కగా సింహాసనం కూర్చుంటారు. హల్లెలూయా. కూర్చోరా? కూర్చునే వాళ్ళు 95% ఉన్నారు. ఓ 5% నాయనా దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుందేమో, ఈ దుష్కార్యము చేయొద్దని చెప్పేసి భయపడేవాడు. అపోస్తలులైన పౌలు, బర్నబా అక్కడ వీళ్ళని దేవీ దేవతలుగా చేసేస్తూ ఉన్నారు. అక్కడ ట్రెడిషన్లో భూమి అందంతటా కూడా ఇన్ని వేల సంవత్సరాల్లో ఎంతమంది దేవుళ్ళు అయిపోయారో, ఎంతమంది దేవతలు అయిపోయారో, ఎన్ని రాయిలు దేవుళ్ళు అయిపోయినాయో, ఎన్ని చెట్లు దేవుళ్ళు అయిపోయినాయో అంతు లేదనమాట. మొట్టమొదటిగా ఒక్క శరీరము, ఆ శరీరము ఎవరిదంటే యేసుక్రీస్తు. అందులో నుంచి వచ్చిన వాడే ఆదాము. ఆదాములో ఉన్నటువంటి జీవాత్మ ఎవరిది? దేవుడిచ్చాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను, జీవించు ప్రాణి. ఆ జీవ ఆత్మ ఎవరిది? ఆయనదే. ఆయన ఊదితేనే వచ్చింది. ఇంకా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలంటే, ఓ దెయ్యం పట్టినోడు ఉన్నాడు. ఓ దెయ్యం పట్టినోడు ఎక్కడున్నాడు? గెరాసేన్ అనే ప్రాంతంలో. గెరాసేన్ అనే ప్రాంతంలో దెయ్యం పట్టినోడు ఉన్నాడు కదా, తెలుసు కదా. రెఫరెన్స్లు ఎందుకులే, డీటెయిల్గా చెప్పేస్తాను. హల్లెలూయా. గెరాసేన్ అనే ప్రాంతంలో దెయ్యం పట్టినటువంటి వ్యక్తి తను తాను గాయపరుచుకొని చాలాసార్లు నీటిలో పడిపోతాడు, చాలాసార్లు అగ్నిలో పడిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అద్దరి నుంచి ఆ అద్దరికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? వాడిని స్వస్థపరచడానికి వెళ్ళాడు ఆయన. గెరాసేన్ అనే ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ అద్భుతం చేయడానికి వెళ్ళాడు ఆయన. వాడిని విడిపించడానికి వెళ్ళాడు. గెరాసేను ప్రాంతంలో దెయ్యం పట్టినటువంటి వానిలో ఒక దెయ్యం ఉందా? ఎన్ని ఉన్నాయి? శానా అంటే 2000కు పైగా. అదేందా? 2000కు పైగా ఒక మనిషిలో దెయ్యపు ఆత్మలై విమర్చబడితే ఈ భూమి పేరినటువంటి కోటాని కోట్ల మనుషులుగా పిలువబడుతున్నటువంటి మన ఆత్మ, మన యొక్క జీవము అంతా కూడా దేవునిలో ఉండదా? ఉంటుందా? ఉండదా? ఏమర్థం కాలే? శానాలోనే ఒక మనిషిలోనే 2000 దెయ్యపు ఆత్మలో విమర్శపడితే మనందరి ఆత్మలో ఎవరిలో ఉంటాయి? ఎవరిలో ఉన్నాయి? మనందరికీ జీవమునిచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నమాట? జీవమునిచ్చిన పరమపిత. చక్కగా పాడేస్తాం. హల్లెలూయా. పాడాము, అర్థం చేసుకుంటే మంచిదన్నమాట. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి జీవము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. జ్ఞాని ఏంటంటే సొలొమోను అందుకే చెప్తున్నాడు అన్నమాట, నాలో నీలో అందరిలో ఉన్నటువంటి ఆత్మ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. మరలా ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని యొద్దకి వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఆ ఆత్మ ఎప్పుడు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎలాగైతే ఉందో అలా ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది. లేకపోతే రూట్ మారిపోతుంది అన్నమాట. రూట్ మారిపోయి తనంతట తానే ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్య నరకాగ్నికి పోతుంది. దేవుడు ఎవరిని కూడా నిత్య నరకాగ్నికి లాక్కెళ్ళి పడట్లే. వారంతట వారే దేవదూతల కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకాగ్నికి ఏమైపోతున్నారన్నమాట? వెళ్ళిపోతూ ఉన్నారు. వారంతట వారే. దేనికి వాక్యాన్ని ఏంటంటే మనందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము మొట్టమొదటికి ఎక్కడున్నాం అనమాట? ఎక్కడున్నాం? న్యూ జెరూసలేం సంఘంలో ఉన్నావు? ఎక్కడున్నావు?
క్రీస్తులో. అయితే ఆ మొట్టమొదటి పురుషుని ద్వారా మనము ఈ భూమిపైన అడుగు పెట్టడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. అక్కడ మార్గాన్ని సరళం చేశాడు. అయితే ఆ మొట్టమొదటి పురుషుల్లో నుంచి ఒక్కొక్కరుగా వచ్చినటువంటి మనము ఆదిలో ఉన్నటువంటి ఆ దేవునితో సంబంధాన్ని కోల్పోయాము గనుక మన ఆపలకు కాపరి అయినటువంటి దేవుడే ఈ భూమిపైకి వచ్చి మన ఆపలను మరలా ఏం చేసుకుంటున్నాడన్నమాట, కాస్తూ ఉన్నాడన్నమాట. మరలా తిరిగి తన వైపు మళ్ళించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పాడు, నేను వెలుగే ఉన్నాను, మీరు కూడా వెలుగే ఉన్నారు. నేను ఉప్పే ఉన్నాను, మీరు కూడా ఉప్పే ఉన్నాను చెప్తాడు. నేను నిత్యత్వంలో ఉన్నాను, మీరు కూడా నిత్యత్వంలోనే ఉన్నారు. మొట్టమొదటి మానవుడు నిత్యత్వంలో ఉన్నాడు, పరిశుద్ధతలో ఉన్నాడు, దేవుని స్వభావంలో. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న దేవుడిగా ఉన్నాడని చెప్పాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పరలోకాన్ని పరిపాలించడానికి ఆయన అక్కడ ఉంటే భూమిని ఏలడానికి ఆదాము భూమిపై ఉన్నాడు. భూమిపైన ఆదాముని పెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు, భూమిని పాలించన్నాడు. ఏమన్నాడో పాలించన్నాడు. యు షుడ్ బి రూలర్. మనల్ని పరిపాలకులుగానే పెట్టాడు దేవుడు. మనకి అక్కడ అర్థం కాదు. అందుకనే పేతురు గారు చెప్తాడు మరొకసారి, మీరు రాజులైన యాజక సమూహం అంటే. ఆ రాజు ఎవరు? ఆ రాజుగారి కుమారులు ఎవరు? మనమే. రాజుగారి కుమారులు ఏమవుతారు? సైన్యం అవుతారా? భటులు అవుతారా? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అవుతారా? రాజుగారి కుమారులు ఏమవుతారు? రాజే అవుతాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనకి అప్పటి నుంచి కూడా తన యొక్క మర్మాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే, మీరు నా శరీరంలోని ఒక భాగం, నేను మిమ్మల్ని అలాగనే ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఆ భాగము చెడిపోతుంది. ఆ భాగము చెడిపోకుండా ఉండటానికి, మరలా దాన్ని పవిత్రపరచడానికి, నిష్కలంకులుగా చేయడానికి ఆయన ఈ భూమిపైకి రావడం అనేది జరిగింది. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:16 చదువుదాం ఒకసారి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరంట? క్రీస్తు. అబ్రహాముకు ఆనాడు దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ ద్వారా ఈ భూమిపైనటువంటి సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను, ఏర్పాటు చేసుకుంటానని చెప్పేశాడు. ఆ నీ ద్వారా ఆ అబ్రహాములో నుంచి వచ్చినటువంటి ఆ సంతానం అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఈ భూమిపైనటువంటి సమస్తమైనటువంటి జనులను దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? వారసులుగా చేసుకుంటున్నాడు, ఒక్కడిగా చేస్తున్నాడు, వాగ్దానములకు అర్హులుగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు ద్వారా మనకి సువార్త అందింపబడింది. ఆ క్రీస్తు పుట్టుకే మనకి సువార్త. ఆ సువార్త కదా ఇందాక చదువుకున్నాం. గొర్రెల కాపరికి ఎవరు వచ్చి ప్రకటించారు? దేవదూత. సువార్త. యేసుక్రీస్తు ద్వారా సువార్త మనందరికీ కూడా అంది. మనందరము కూడా ఎవరికి వారసులం అవుతున్నమాట? దేవునికి వారసులం అవుతాం. దేవుని వారసులం అవుతున్నాం. దేవునికి వారసులము, దేవుని వారసులుగా పిలబడుతున్నాం మనం. అలా పిలబడ్డానికి దేవుడు ఆదిలో అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము అది మనం గమనించినట్లయితే ఆదికాండం 17:7-8 వచ్చిన, నేను నీకును తరువాత నీ సంతానమునకును దేవుడనే ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో ఈ సంతకని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశం అన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడిని ఉందని అర్థంతో చెప్పాను. ఇంకా మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇస్సాకును బలి అర్పించినప్పుడు అక్కడ చాలా క్లియర్గా చెప్తాడు 22:18 ఏమనంటే, మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణము
చేసినని యెహోవా సెలవిచ్చు. నీ ద్వారా భూలోకంలోని సంతానములన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట, ఆశీర్వదింపబడతాయని చెప్పి. ఆ సంతానము ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఇది అర్థం చేసుకున్నాడు కనుక అపోస్తలుడైన పౌలు, మనందరము కూడా భేదము ఎవరితో మనము పెట్టుకోకూడదు, మనందరము కూడా క్రీస్తులో సాటి అవయములమై ఉన్నాము కనుక మనము ఎవరిని తక్కువగా మనము ఎంచకూడదని చెప్తాడు. ఎలా అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు 12వ అధ్యాయం 12వ వచనము, ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయము అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటాడు. హల్లెలూయా. మనందరము కూడా ఒకే ఆత్మలోనికి బాప్తిసం తీసుకుంటున్నాం కనుక ఒకే ఆత్మలో మనము మరి పాలి భాగస్థలమే ఉన్నాము, ఒకే ఆత్మను మనము పానం చేసిన వారమే అవుతామని చెప్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా ఈ సమస్తమైన మానవాళి అన్నిటినీ కూడా దేవుడు మొట్టమొదటిగా చేయాలనుకుంటుంది ఏంటంటే ఒక్క శరీరముగా. కనుక మనము ఎప్పటికీ కూడా మన తోటి సహోదరులను క్రీస్తు మనల్ని ఎలాగైతే చూస్తున్నాడో మనం అలాగే చూడడం అలవాటు చేసుకోవాలి. ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. క్రీస్తులందరూ కూడా ఒకటే. సమాన వారసత్వాన్ని, సమానత్వాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇది ఎలా వచ్చింది అంటే ఆదిలో ఉన్నదే ఇక్కడ మరలా తెలియపరుస్తున్నాడు అంతే. ఆదిలో ఎవరు మన తాత అంటే నోవాహే మన తాత. అందరి తాత, మీ తాత, మా తాత, అందరి తాత, మా తాత, అందరి తాత ఎవరన్నమాట? నోవాహే. అందరి పెద్దనాన్న చిన్నాన్న ఎవరన్నమాట? షేము, హాము, యాపేతు. హల్లెలూయా. ఒక ప్రాంతం నుంచి ఇక భూమి ఎందంతటి కూడా స్ప్రెడ్ అయిపోయిన మానవుడు తర్వాత సాటి మానవుణ్ణి ప్రేమతో చూడలేక ఈ మతాలను, కులాలను, వీటన్నిటిని పెట్టుకున్నాడు. మన ఇంట్లో మన కోసం కష్టపడే మన తల్లి వంటోళ్ళు అని చెప్పేసి అంటే ఎంత దౌర్భాగ్యమో, మన కోసము కష్టపడుతున్న వాళ్ళని పనోళ్ళు అంటే అంతే. మనం ఈ రోజున కూర్చుంటున్నాం, నీళ్ళలో ఉంటున్నాం, మనము కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామంటే మనం వెళ్ళి వరి విత్తనములు నాటామా? చెప్పండి. నాటామా? విత్తనాలు చల్లామా? కోత కోసామా? కుప్పను ఉంచామా? తీసుకెళ్ళి మిల్లో వేసామా? రైస్ తెచ్చుకున్నామా? ఇవన్నీ తీసింది ఎవరెవరో కష్టపడుతున్నారు, ఎవరెవరో చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పేసి వాళ్ళని తక్కువగా, హీనంగా మనం చూస్తే మన పరిస్థితి ఎప్పటికీ కూడా ఎలాగ ఉంటుందని చెప్పేసి అనుకుంటే పొరపాటు. పరిస్థితులు ఇప్పుడు ఎలా మారిపోతాయో తెలీదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ధనవంతులు అనేకులు దరిద్రులు అవుతారు, దరిద్రులు అనేకులు ధనవంతులు అవుతారు. దేవుడు చెప్తున్నాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను దీనులను పైకి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడు. ప్రియమైన సహోదరి ఎందుకు చెప్తున్నానంటే సంఘాల్లో ఈ రోజున సంఘము పేరుకు మాత్రమే సంఘము, కానీ ఇంకను వదలాల్సిన వాటిని వదలుకోకుండా అట్టే పెట్టుకున్నటువంటి సంఘాలుగా ఉండిపోయినాయి. ఇలాగుంటే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. టు బీ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఎవరైనా నాకు పెళ్లి సంబంధం చూడమంటే ఒకటే చెప్తాను నేను, నీ కులముతో కావాలా, దేవుడు చూపించినటువంటి అమ్మాయి అబ్బాయి కావాలా? అక్కడితో ఆగిపోతాయి. నాకు ప్రొఫైల్స్ రావు. ఎందుకు రావు అంటే మన గురించి చెప్పుకోవడం ఎందుకు, మళ్ళీ అన్నని వేరే వాళ్ళని అడగించడం ఎందుకని చెప్పేసి ఆగిపోతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే
క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకను మనము ఆ కట్టుబాట్లతో ఉండిపోతే క్రీస్తు శరీరంలో ఒక భాగముగా మనము ఏర్పడలేదనే అర్థం. ఇక్కడ చూసేవాళ్ళు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవడో ఇప్పుడు ఉన్నాడు కదా, ట్రంప్ కూతురు పెళ్ళి అయిపోయిందా? అయిందా లేదా? సపోజ్ కొడుకు ఉన్నట్టున్నాడుగా. కొడుకు ఉన్నాడా? ఉన్నాడు. ఆడు చాలా హైట్ ఉంటాడు, పెద్దవాడు ఉన్నాడు, చిన్నడు ఉన్నాడు. ఇప్పుడు అదే ట్రంప్ కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తానంటే వాడు అమెరికా వాడు, తెల్లోడు, క్రిస్టియను, వాడి చాలా మిలియనీరు, డబ్బు ఎక్కువ ఉంది అని చెప్పి ఆగిపోతావా? సిగ్గు శరం లేకోకుండా పెళ్లి చేసుకుంటావా? ఈ టైంలో ఒక డైలాగ్ చెప్తున్నాను. సీఎం కొడుకు పంది అయినా పర్వాలేదు. ఏ సినిమా మీకు తెలుసు? మీకు బాగా హల్లెలూయా. సీఎం కొడుకు పంది అయినా పర్లేదు. ఎందుకు? పందిని పెళ్లి చేసుకుంటే ఏంటి? కావాల్సిన దానం ఉంది. హల్లెలూయా. చూస్తే అన్నిటిలోనూ చూడు, అన్ని చోట్ల చూడు. మనకు కావాల్సిన చోట చూడకోకుండా అవసరం చోట చూసే విధంగా చూడకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, క్రీస్తు శరీరంలో మనందరము కూడా ఒకటి అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన చేసి దేవుడు మీకు ఎవరిని చూపిస్తున్నారో వాడిని చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వాళ్ళ ప్రకారం మీరు వెళ్ళి చేసుకుంటే కొన్ని రోజులు బాగుంటుంది. ఆ తర్వాత ఎందుకు చేసుకున్నాను రా దొంగ సచ్చిలోని అని చెప్పేసి మీరు తిట్టుకోవాలి. ఎందుకు చేసుకున్నాను రా ఈ దొంగ డ్యాన్స్ అని చెప్పి మీరు తిట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ మర్మాన్ని తెలుసుకున్నటువంటి మనము క్రీస్తు శరీరంలోనే ఒక భాగం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటనో సువార్త ద్వారా మనలను దేవుడు ఒక్కటిగా చేస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే మనందరం కూడా ఒక శరీరము. సువార్త మొట్టమొదటిది. రెండు, శరీరము. సువార్త గురించి చూసాము, శరీరం గురించి చూసాము. మూడవది వాగ్దానం గురించి చూద్దాం. హల్లెలూయా. 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ వచనం చదివేసి మనం ముగించేద్దాం. ఇంకా ఉన్నాయి కానీ, నా ప్రియ సహోదరులారా ఆలకించటి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? హల్లెలూయా. ఎవరిని ప్రేమించు వారికి అనమాట? దేవుణ్ణి ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5-6 వచనాల్లో మనకి 3 మాటలు కనపడతాయి. సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయములను, వాగ్దానములో పాలివారమే ఉన్నామని చెప్పేసి శరీరం గురించి సువార్త గురించి చూస్తాం కనుక మూడోది ఏంటనమాట? వాగ్దానం గురించి. హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానము, ఎలాంటి వాగ్దానం ఇచ్చాడంటే, ఆ రాజ్యంలోంచి గెంటి వేయబడ్డాము. ఆదాము ఎప్పుడైతే పాపం చేశారో ఏదేని తోట దేవుని యొక్క రాజ్యం, అది దేవుని ఉండు స్థలము, ఆ స్థలములోంచి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినట్టు ఆ మానవుడు మరలా ఆ సువార్త వలన ఆ ఒక్క శరీరంలోనికి వచ్చి ఆ దేవుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ద్వారా ఎక్కడికి ప్రవేశిస్తాడన్నమాట? దేవుని యొక్క రాజ్యంలోనికి. హల్లెలూయా. కనుక మనందరం కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ఇచ్చారంటే మనము సువార్త వలన మనము మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పేసి మనము ఇంకను ఆ యొక్క డిస్టెన్స్ని మెయింటైన్ చేసే వరకు ఉంటే కనుక క్రీస్తు శరీరము మనల్ని బట్టి మరి నిందించబడుతుందని చెప్పి దేని యొక్క వాక్యం సెలవుస్తుంది. మొదటి ఆహ్వానంలో చెప్తాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన
వాగ్దానము. 1 తిమోతి 5:12 చెప్ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవం చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. మనందరము కూడా మరి ఆయనకి రాజ్యంలో ప్రవేశించడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధతను పొందుకోవడానికి, పోగొట్టుకున్న అధికారాన్ని పొందుకోవడానికి మనము సువార్త వలన దేవుని సన్నిధానికి వచ్చి, దేవునిలోనికి వచ్చి పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా మరలా తిరిగి పొందుకుంటున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మర్మం ఏమంటే, మనమందరము కూడా యూదులతో పాటు సమాన వారసులము. ఎప్పుడు వారసులం అవుతామంటే, క్రీస్తు యొక్క సువార్తను మనం విని నమ్మి విశ్వసించి వెళుతున్నప్పుడు మనందరము కూడా క్రీస్తులోని ఒక అవయవమే ఉన్నామని, ఏ అవయవమో దానికి ఏర్పాటు చేసిన పనిని చేసుకుంటూ మిగతా అవయవాలకి ఏం చేయాలమంటది, సహకరిస్తూ ఉండాలి. గుండె పని గుండె చేస్తూ మిగతా అవయవాలకి ఏం చేస్తూ ఉంటుందన్నమాట, సహకరిస్తుంది. మెదడు పని మెదడు చేస్తూ మిగతా అవయవాలకి ఏం చేస్తుందన్నమాట, సహకరిస్తుంది. అలాగ మనము చేస్తూ ఉన్నప్పుడు మనము క్షేమాభివృద్ధి చెందుతాం. అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలన్నిటినీ కూడా పొందుకోవడానికి అర్హతను పొందుకుంటాం అన్నమాట. ఆ వాగ్దానాలు ఏంటంటే దేవునికి రాజ్యము, నిత్యత్వము, పరిశుద్ధత, ఆయన యొక్క మహిమ, ఈగిగాళ్ళు కూడా ఆయనతో ఉండేలాగన ఏదైతే మొదటి మానవుడు పోగొట్టుకున్నాడో అవన్నిటినీ కూడా మరలా తిరిగి పొందుకుంటామని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్త కలిగి దేవునిలో మనము ఎదుగుదాము, క్షేమాభివృద్ధి పొందుకుందాం. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.